బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అపవిత్రాలు అపచారాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ వ్యక్తిని చైర్మన్ గా కొనసాగిస్తున్నారంటే కూటమి ప్రభుత్వం గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఏ రకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై పగ పెంచుకున్నారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వైకుంఠ ఏకాదశి నాడు క్యూ లైన్లలో భక్తులు మరణిస్తే కూడా ఏమాత్రం కూడా నైతికంగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయకుండా అదే వ్యక్తిని కూటమి ప్రభుత్వం చైర్మన్ గా కొనసాగించిందంటే ఏ రకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై ఈ కూటమి ప్రభుత్వం పగ పెంచుకున్నది. అంతేకాకుండా గోవిందరాజస్వామి ఆలయం గోపురం పైన ఒక తాగుబోతు ఎక్కి భగవంతుని ప్రతిమలను ధ్వంసం చేసే చర్యకు దిగినప్పటికీ కూడా దేవస్థానం చైర్మన్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా టీటీడీకి చెందినటువంటి గోశాలలో అనేక గోమాతలు మరణిస్తే కూడా చైర్మన్ గారిపై ఎలాంటి చర్యలు ఉండవు. భగవద్గీత లాంటి పవిత్ర గ్రంథం పైన ఆ భగవద్గీతలో ఏముంది, దానిని చూస్తే జనాలు ఉమ్ముతారు అనేటువంటి అవహేళన మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అదే వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా కొనసాగిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా భగవంతునిపై పగ పెంచుకున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో మద్యము మాంసాహారం పట్టుబడినప్పటికీ కూడా క్యూ లైన్లలో భక్తులు అనేక అసౌకర్యాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా కూటమి ప్రభుత్వం స్పందించకుండా ఆ వ్యక్తిని వెనకేసుకుంటూ వస్తూ మొన్నటికి మొన్న ఒక మహిళతో అనైతిక చర్యలకు పాల్పడినటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా టీటీడీ చైర్మన్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా పగ పెంచుకున్నది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మరి అన్నీ తెలిసినప్పటికీ కూడా ఈ బిఆర్ నాయుడు గారు లాంటి వ్యక్తిని చైర్మన్ గానే కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా నాకేమి ఇది బ్రతుకు తెరువు కాదు, నా వ్యాపారాలు నాకున్నాయి, నేను తిరుపతిలో ఉండాల్సినటువంటి అవసరం లేదు అని అహంపూరిత మాటలు మాట్లాడినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం కూడా బిఆర్ నాయుడు గారిపై చర్యలు తీసుకోకుండా అతనిని నిస్సిగ్గుగా చైర్మన్ గా కొనసాగిస్తూ ఉండడాన్ని చూస్తుంటే ఏ రకంగా హిందూ మతం పైన కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పైన కానీ కూటమి ప్రభుత్వం పగ పెంచుకున్నదో స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. మరి అన్నీ తెలిసినప్పటికీ కూడా ఇలాంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ లాంటి పవిత్ర ఉన్నతమైనటువంటి పదవిని కట్టబెట్టినందుకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా హిందూ భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి.